పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె శాంతి సస్పెండ్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి శాంతి ఏప్రిల్ 6న ఉన్నారు. అయితే ఆమె మీద ఏప్రిల్ 6న కేసు నమోదవటం జరిగింది. ఏప్రిల్ 7న శాంతికి సంబంధించినటువంటి ఇల్లు ఆఫీసుల్లో కూడా తనిఖీలు కొనసాగించారు. ఇక 1,37,00,000 వరకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా కూడా దీంట్లో గుర్తించడం జరిగింది. వివిధ ఆరోపణలతో 2024 జూలై నుంచి సస్పెన్షన్లో ఉన్నటువంటి శాంతి మార్చి 24న ఇప్పుడు సస్పెన్షన్ నుంచి కూడా ఆమెని ప్రభుత్వం తొలగించింది. ఇక తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా అరెస్ట్ అవడం జరిగింది. ఇక ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేయటం అయితే జరిగింది. ఇప్పుడు ఆమె పలు ఆరోపణలలో కూడా ఇప్పుడు 1,37,00,000 వరకు కూడా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించడంతో కూడా ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కేసులో పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి? దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి శాంతి కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఏప్రిల్ 7వ తారీఖున కూడా శాంతికి సంబంధించినటువంటి ఇళ్ల పైన కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారని చెప్పవచ్చు. మనం చూసుకుంటే ఉండవల్లి సమీపంలో ఉన్నటువంటి ఇళ్లతో పాటుగా విశాఖలో ఉన్నటువంటి ఎండాడ, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా అంటే ఏకకాలంలో కూడా వీరి బంధువుల ఇళ్ల పైన కూడా సోదాలు నిర్వహించారని చెప్పు ఏసీబీ అధికారులు. దీంట్లో కూడా మనం చూసుకుంటే 770 గ్రాముల బంగారం కావచ్చు, అదేవిధంగా 3 కిలోల వెండి కూడా బయటపడినటువంటి పరిస్థితులు మనం చూస్తామైతే ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇలాగా ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న నిబంధనతో కూడా పూర్తి స్థాయిలో ఏప్రిల్ 6వ తారీఖున పైన కూడా కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఆ తర్వాత కూడా మొత్తంగా మనం చూసుకుంటే 1.37 కోట్ల రూపాయల వరకు ఈమె ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారని చెప్పవచ్చు. అయితే వివిధ ఆరోపణల నేపథ్యంలో కూడా 2024 జూలై నుంచి కూడా దేవాదాయ శాఖ పైన కూడా సస్పెన్షన్ ఉంచిందని చెప్పవచ్చు. ఆ తర్వాత మార్చి 24వ తారీఖున కూడా సస్పెన్షన్ పూర్తిగా తొలగించిన తర్వాత విధుల్లోకి జారీ అయ్యారని చెప్పవచ్చు. అంటే విధుల్లోకి జారీ అయినటువంటి ఒక వారం రోజుల లోపల పూర్తి స్థాయిలో మరొకసారి కూడా కేసు నమోదు అవడం జరిగిందని చెప్పవచ్చు. నేపథ్యంలో మనం చూసుకుంటే దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ పూర్తి స్థాయిలో ఈమెను సస్పెండ్ చేస్తూ కూడా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారని చెప్పవచ్చు. అంటే కేసుల్లో ఎదుర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో ఆరోపణలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి అనేక అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కమిషనర్ ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ రోజు సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ఈ రోజు ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఈ శాంతి చుట్టూ కూడా పూర్తి స్థాయిలో ఈ ఏసీబీ చిక్కుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఆస్తులు కూడబెట్టారన్న మొదలయ్యి మొత్తంగా మనం చూసుకుంటే 2020లో ఈమె జాబ్ లోకి జాయిన్ అయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో కూడా అయితే తక్కువ కాలంలో కేవలం 4-5 లోపు ఎలా ఈ విధంగా ఆస్తులు కూడబెట్టారు, ఈమెకు వెనుక ఉన్నటువంటి వారు ఎవరు, ఇట్లా భారీ బిల్లాలు ఈమెకు ఎలా వచ్చారని దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఉండవల్లి సమీపంలో ఉన్నటువంటి విల్లాతో పాటుగా కూడా అదేవిధంగా విశాఖలో, విజయవాడలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ రోజు మనం చూసుకుంటే సస్పెన్షన్ చేసినటువంటి వారం రోజుల లోపలే ఆమె మళ్ళీ అరెస్ట్ కావడం నేపథ్యంలో కూడా కమిషనర్ ఈ రోజు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కె రామచంద్ర మోహన్ పూర్తి స్థాయిలో కూడా ఈమెను సస్పెండ్ చేసినట్టుగా కూడా వెల్లడించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇంకా ఏప్రిల్ 6న శాంతి మీద కేసు నమోదవటం, ఇప్పటికీ ఈ మీద పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈమె జాబ్ విషయంలో కూడా గతంలో కూడా అంటే ఒక తెలిసిన వాళ్ళ ద్వారా కూడా వచ్చారు, సరైన నియమాలు పాటించలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయంటూ కూడా ఇక భూముల విషయంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఏప్రిల్ 7న శాంతికి సంబంధించినటువంటి ఇల్లు ఆఫీసులో కూడా ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇక 1,37,00,000 వరకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇక వివిధ ఆరోపణలతో కూడా 2024 నుంచి కూడా ఈమె సస్పెన్షన్లోనే ఉన్నారు జూలై నుంచి. ఇప్పుడు మార్చి 24న శాంతిపై సస్పెన్షన్ తొలగించింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆధారాలు సేకరించడం జరిగింది. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది.